లక్ష్మి గారు, ఇప్పుడు అయోధ్య అక్షింతలు అని చెప్పి ప్రతి కమ్యూనిటీకి, కాలనీలు ఉంటే కాలనీలు, కమ్యూనిటీస్ ఉంటే కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్ ఉంటే అపార్ట్మెంట్కి ప్రతి ఒక్కళ్ళు తీసుకొచ్చి అయోధ్య అక్షింతలు పంచిపెడుతున్నారండి. అసలు అంటే దాని వెనకాలన్న ఆంతర్యం ఏంటి అన్నది నాకు, అంటే జనవరి 22వ తారీఖున శ్రీరాముడిని అయోధ్యలో విగ్రహం ప్రతిష్ఠిస్తున్నారు. దానికి ముందే అక్షింతలు పంచిపెట్టడం ఏంటి? అంటే ఆ అక్షింతల్ని ఆ రోజు మనం ఏం చెయ్యాలి? అంటే రాముల వారి యొక్క అనుగ్రహం, ఆయన యొక్క దీవెనలు మనందరికీ కూడా ఉండాలి. రాముడు అనగానే మనందరికీ కూడా ఒక రకమైన ఆనందం. మనవాడు మామూలుగా రాముడు అని అనం మనం, మన రామయ్య అంటూ ఉంటాం కదండి. అంటే మన ఇంటి మనిషిగా చేసుకున్నాం. ఎందుకంటే నరుడుగా పుట్టినటువంటి నారాయణుడు మనకి 10 అవతారాల్లో ఉన్నాడు కదా, రామావతారం. నరుడుగా పుట్టిన నారాయణుడు కాబట్టి ఆయన్ని మనలో మనిషి అని అనుకుంటాం. అంటే ఎందుకని రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. రాముడు ధర్మానికి నిలువుటత్వం. ఏ విధంగా ఉండాలి అంటే తండ్రి కొడుకుగా ఏ విధంగా ఉండాలి, తల్లిదండ్రుల పట్ల ఒక కొడుకుగా ఏ విధంగా ఉండాలి, భార్యతో భర్త ఏ విధంగా ఉండాలి, పుత్రులతో ఏ విధంగా ఉండాలి, రాజ్య పరిపాలన ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు మళ్ళా మనకి అయోధ్యకు వస్తున్నాడు రాముడు. ఎంతమందో కరసేవకులు ఉన్నారండి. నిజంగా ఒళ్ళు పులకరిస్తోంది. నిజంగా ఈ రామయ్య అక్కడ ఉండాలి, అయోధ్యలో ప్రతిష్ఠించాలి అని ఎంతమందో కలలు కన్నారు. 500 సంవత్సరాల కళ, దశాబ్దాలే కాదండి, శతాబ్దాల కళ. శతాబ్దాల కళని ఈ రోజున మనం సాకారం చేస్తున్నాడు రామయ్య. ఎంతో మంది ఎప్పుడొస్తాడని ఎదురు చూశారు. కానీ వాళ్ళందరూ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి రావయ్యా అని చెప్పి తీసుకొస్తున్నారు. అది మనకి చూసేటటువంటి భాగ్యం మనకు కలగటం నిజంగా ఎన్నో జన్మల సుకృతం మనకి. అటువంటి రామయ్య అక్షతలు మనందరికీ కూడా వస్తున్నాయి. వాటిని ఏం చేయాలి అంటే మన ఇంట్లో రాముల వారి చిత్రపటమో విగ్రహమో ఏదో ఒకటి ఉంటుంది కదా, వాటి పాదాల దగ్గర పెట్టి మనం మన ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే, పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ చేత మన శిరస్సును వేయించుకోవటం ఆ రోజు. లేకపోతే గనక మనం ఎవరింటో వాళ్ళు, ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు చాలా తగ్గిపోయాయి కాబట్టి ఎవరి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు భర్త ఉన్నాడు అనుకోండి, ఆయన ఇంటికి పెద్ద అవుతున్నాడు, ఆయన చేత వేయించుకోండి, భార్య పిల్లలు ఇట్లా అందరూ. అట్లా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ చేత ఆ రోజున అక్షతలు వేయించుకోండి. ఇంకా కొంతమంది చెప్తున్న మాట ఏమిటంటే, మాకు కొంచెం ఎక్కువగా వచ్చే అక్షతలు అన్నం వండుకోవచ్చా, ప్రసాదాలు చేసుకోవచ్చా అనే బదులు ఎవరికైతే రాలేదో వాళ్ళకి వెళ్ళి ఇవ్వండి. మీకు మా దగ్గర కొంచెం ఎక్కువ వచ్చాయి, వాటిని మేమేం చేయాలి, మాకు కావాల్సినన్ని మేము అట్టి పెట్టుకుంటున్నాము, ఇంకెవరన్నా కావాలంటే రండి, ఇవాళ మనకి వాట్సాప్ ఉంది కదా, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, మా దగ్గర ఉన్నాయి అని మీకున్నటువంటి కాంటాక్ట్స్ని వాళ్ళకి చెప్పండి. అలా 10 మందికి కూడా 10 మందితో పంచుకుంటూ చేయటం. ఇప్పుడు మనకి చిన్నప్పటి నుంచి కూడాను చరిత్ర చదువుకున్నామంటే అక్బరు, బాబరు ఇవన్నీ కూడా దండయాత్రలు అవన్నీ మనకు తెలుసు. సరే, ఇక అదేవిధంగా రామాయణాన్ని కూడా మనకి పాఠ్యాంశాలుగా కూడా చదువుకున్నాం. రాముల వారి గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సప్త చిరంజీవుల గురించి ఏ విధంగా అయితే చెప్పుకున్నామో, అదేవిధంగా సప్త మోక్షదాయకమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. వాట్లని ప్రతి వారు కూడా స్మరించుకోవాలట. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పూరి, ఈ 7 క్షేత్రాలని కూడా ప్రతి వారు కూడా దర్శించుకోవాలి. దర్శించుకోలేని పరిస్థితుల్లో స్మరించుకోవాలి. స్మరించుకుంటే కూడా ఏమవుతుందట, ముక్తి మోక్షం వస్తుంది. దాంట్లో మొట్టమొదట ఏముంది, అయోధ్య ఉంది కదా. ఈ అయోధ్యని గనక ఎవరైతే 10 సార్లు అనుకుంటున్నారో వారికి కూడా ముక్తి మోక్షము వస్తుంది. అంటే కలియుగంలో మనకి తేలికగా ఏమిటి భగవంతుడిని చేరటము అంటే స్మరణ. భగవంతుని ఎక్కువగా స్మరిస్తూ ఉంటే ముక్తి మోక్షము అంటే. సరే, ఈ రోజున ఇంకేమన్నా మనం చేయాలా? ఈ ప్రతిష్ఠ రోజున రాముల వారికి మనం చేసేటటువంటి పండగ ఆహ్వానం పలుకుతున్నాము. మన ఇంటికి ఒక చుట్టాలు వస్తుంటేనే ఎన్నో చేస్తాం కదా. మరి పండగ వస్తుందంటే శ్రీరామనవమి వస్తుంది, మనం ఏం చేస్తున్నాము, చక్కగా గుమ్మాలను అలంకరించుకుంటున్నాం, పసుపు కుంకాలు పెట్టి తోరణాలు కట్టుకొని ఇవన్నీ దీపాలు పెట్టుకొని అన్నీ చేస్తున్నాం కదా. అదేవిధంగా ఈరోజు కూడా మనకు చేతనైన రీతిలో చక్కగా గుమ్మాలను అలంకరించుకొని రాముల వారికి సాదరంగా స్వాగతం పలకాలి. ఎవరి చుట్టుపక్కల వాళ్ళు రాముల వారికి పట్టాభిషేకాలు చేయండి, రామనామ స్మరణ చేస్తూ ఉండండి.
కళ్యాణాలు చేసుకోండి, ఏ విధంగా అయినా సరే రాముణ్ణి ఆహ్వానించడానికి మనకు చేతనైన రీతిలో ఘనంగా ఆహ్వానించవచ్చు. ఇవన్నీ కూడా మాకేమీ కుదరదండి అన్న పక్షంలో రావయ్యా రామయ్య కూర్చోవయ్యా నిన్నింతే నేను చూస్తున్నానని మనం రామనామం చేస్తూ టీవీలో వాళ్ళు ప్రత్యక్ష ప్రసారం ఇస్తారు, దాన్ని శుభ్రంగా చూడటం. అదేవిధంగా మనకి రామకథ ఉంటుందండి, 5 అధ్యాయాలతో కూడుకున్నట్టు. దానికి ముందర 108 నామాలతో నామరామాయణం అనే పేరుతో ఉంటుంది. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ, శేషతల్ప సుఖ నిద్రిత రామ అని ఈ విధంగా మొదలయ్యేటటువంటి 108 నామాలతో నామరామాయణం అనేటటువంటిది ఉంటుంది. వాటిని కూడా చదవచ్చు, వినొచ్చు. తర్వాత శ్రీరామ రక్షా స్తోత్రం ఉంది కదా, దాన్ని కూడా ఏదైనా సరే మాకు ఇవేమి రావంటారా? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటే ఏం చెప్పాడు? ఇది గనక 3 మార్లు చదివితే విష్ణు సహస్రనామ తత్తుల్యం దానికి సమానమైనటువంటిదే అని చెప్పాడు. అదేనా చెప్పు రామ రామ అగ్ని బీజాత్మకమైనటువంటి అక్షరం రామనామం కదండి. అంటే మనకి లోపల పెట్టుకోవాలి స్వామిని ఎక్కడా లేడు. అయోధ్యకి వెళ్ళగలిగితే వెళ్తున్నారు, వెళ్ళేవారు. మనందరి కోసమే మాధ్యమాలన్నీ కూడా మరి మీరు చూడండర్రా తరించర్రా అని చెప్తున్నారు కదా. చూద్దాం, తరిద్దాం, ఆ రాముల వారి యొక్క అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందుదాము. అయితే ఇక దీపాలు పెట్టాలంటున్నారు కదండి, అంటే 5 దీపాలు పెట్టమని చెప్తున్నారు. 5 దీపాలంటే 5 ఒత్తులేసి 5 అంటే కొంతమంది 5 దీపాలని చెప్తున్నారు, కొంతమంది 5 ఒత్తులేసి అని చెప్తున్నారు. అది మన ఇష్టం అండి. 5 ఒత్తులేసి అక్కడ పెట్టండి దేవుడి ముందరే. లేదండి నాకు 5 దీపాలు పెట్టాలంటే చాలా ఇష్టంగా ఉందండి, మా గుమ్మం నుంచి లోపలికి తీసుకురావాలని ఉందండి రాముల వారిని అంటే మామూలుగా దీపావళి అప్పుడు మనం ఏ విధంగా అయితే కనుక అంటే రాముల వారు తిరిగి అయోధ్యకి వచ్చినప్పుడు కూడాను బాణాసంచా కాల్చారట చెప్తూ ఉంటారు కదా. అవునా? అవునండి. అయోధ్య అదే అరణ్యవాసం అయిపోయిన తర్వాత అయోధ్యకు వచ్చేటప్పుడు బాణాసంచా అదే విధంగా కాల్చచ్చు. లేదంటే మనం దీపాలు 2 దేవుడి దగ్గర పెట్టండి, 2 బాకిట్లో పెట్టండి, 1 తులసమ్మ దగ్గర పెట్టండి. లేదంటారా మేము వరుసగా పెట్టుకుంటామంటారా? మన ఇష్టం, అది మనకి మనసుకు తోచినటువంటిది. ఇది 5 ఒత్తులు పెట్టండి, లేకపోతే 2 ఒత్తులేసే పెట్టండి, లేకపోతే 3 ఒత్తులేసి పెట్టండి. ఏవైనా సరే భక్తి ఇక్కడ ప్రధానంగా స్వామిని మేము సాదరంగా ఆహ్వానిస్తున్నాము అని. ఇక్కడ దీపాలు అంటున్నానంటే క్యాండిల్స్ పెట్టకండి సుమా, ఎవ్వరూ కూడా క్యాండిల్స్ పెట్టద్దు. అది ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెతో చేసినటువంటి దీపాన్ని మాత్రమే ఆ ఒత్తులు వేసి పెట్టండి. అది 1 పెడతారా, 2 పెడతారా, 3 పెడతారా, 5 పెడతారా, అది మీ ఇష్టం. ఇక్కడ లెక్క అనేది ఎందుకని చెప్తున్నారంటే అండి, కొంతమంది 5 ఒత్తులని, కొంతమంది 5 దీపాలను, కొంతమంది 9 దీపాలని, ఈ విధంగా రకరకాలు. అంటే స్వామిని మీ ఇష్టాప్రకారంగా ఆహ్వానిస్తారు అని చెప్పడానికి. ఇది ఏ సంవత్సరం? 2024 కదా. మనకి రామాయణం 24,000 శ్లోకాలతో ఉంది. 24 కూడా సంబంధం ఉంది. మనందరం కూడా ఎంతో ధన్యులం. నిజంగా చెప్తుంటేనే ఒళ్ళు పులకరిస్తోంది. స్వామి వారి యొక్క అనుగ్రహం మనందరిపైన కూడా పరిపూర్ణంగా ఉండాలి. ఆ రోజున మనకు చేతనైన రీతిలో వడపప్పు, పానకము, ఇంకేదైనా సరే మనకి తీపి పదార్థమైన మన ఇంటికి వచ్చాడు కదా రామయ్య. ఇన్ని శతాబ్దాలకు వస్తున్నాడు స్వామి. ఎంతో మంది కరసేవకులు, ఎంతో మంది స్వామి భక్తుల యొక్క శ్రమ, కృషి, పట్టుదల, ఆకాంక్ష అందరి యొక్క ఇప్పుడు కేవలం భారతావని అని చెప్పుకోవడానికి లేదు, యావత్ ప్రపంచం కూడా ఎదురు చూస్తోంది ఆ రోజు కోసమని. 22వ తారీఖు జనవరి 22, 2024 ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు అందరూ కూడా. అందుకని మనకు చేతనైన రీతిలో స్వామివారికి ఇంత వడపప్పు, పానకం అని ఏదైనా తీపి పదార్థాన్ని మీ ఇష్టం వచ్చింది ఏదైనా సరే నివేదన చేయండి.